హైదరాబాద్ లో కల్తీ వైన్ తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఓ మహిళను ముషీరాబాద్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ మహిళ వద్ద నుంచి 90 కల్తీ వైన్ బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. లాలాగూడ విజయపురి కాలనీకి చెందిన గేరాల్డింగ్ మిల్స్ గృహిణిగా గుర్తించారు. ఇక తన ఇంట్లో ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు లేకుండా రహస్యంగా ద్రాక్ష పండ్లు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్ 2 లీటర్ల బాటిల్లో నింపి విక్రయిస్తుంది. ఇక కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారంతో ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఇక ఈ క్రమంలో 112 బాటిళ్లతో నింపినటువంటి 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. ఇక దాంతో పాటు వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిల్స్ ను కూడా సీజ్ చేశారు. ఇక ఈ కేసుపై ముషీరాబాద్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ లాలాగూడలోని కల్తీ వైన్స్ తయారు చేస్తున్న ఆంగ్లో ఇండియన్ మహిళ అరెస్టు చేశామన్నారు. ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా ఇంట్లో కల్తీ వైన్ తయారు చేసి విక్రయిస్తుందని తెలిపారు. ఇక మహిళను అరెస్టు చేసి 90 లీటర్లు 112 కల్తీ వైన్ బాటిల్స్ ను సీజ్ చేశామన్నారు. ఇక తన ఇంట్లో కొంతకాలంగా ఎక్సైజ్ అనుమతులు లేకుండా రహస్యంగా కుళ్ళిపోయినటువంటి పదార్థాలతో కల్తీ వైన్ తయారు చేస్తుంది. ద్రాక్ష పండ్లు చక్కెరతో కల్తీ వైన్ తయారు చేసి వాటిని లీటర్ 2 లీటర్ల బాటిళ్లలో నింపి తెలిసిన వారికి విక్రయిస్తుందని తెలిపారు. ఇక కొంతమంది ఆర్డర్ ఇచ్చి కొనుగోలు చేస్తున్నట్టు తమకు సమాచారం అందిందని ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. దీంతో తెల్లవారుజామున ఎక్సైజ్ అధికారులు తన టీం ఆకస్మిక దాడులు చేశామన్నారు. 3 లక్షల రూపాయల విలువ చేసే 112 బాటిల్స్ లో నింపిన 90 లీటర్ల కల్తీ ద్రాక్ష వైన్స్ ను సీజ్ చేశామని తెలిపారు. వైన్ ను నింపడానికి సిద్ధంగా ఉన్న ఖాళీ బాటిల్స్ ను సీజ్ చేశామని, గతంలోనూ కల్తీ వైన్ తయారు చేస్తూ ఈమె సోదరుడు అరెస్ట్ అయ్యాడు. ఇక ఇప్పుడు మహిళను అరెస్టు చేశామని తెలిపారు.